మద్యపాన నిషేధం అంటే ఇదేనా జగన్? ఇదేనా? జనాల డబ్బు దోచి, జనాల ఆరోగ్యం దోచి, బాడీ సిద్ధం సభలకు వాడుకోవడానికి, నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకోవడానికి, ప్రజల ఆరోగ్యం పనంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి, లేడీస్ జీవితాల్ని పనంగా పెట్టి, ఓట్లు వేయించుకుని అడుక్కుని మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి నువ్వు చేసిన భాగవతం ఇదా జగన్మోహన్ రెడ్డి? ఇదా? ఈరోజు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి కుంభకోణం గురించి అంటే ఎక్కడ చూసినా ట్రంక్ పెట్లుగా వెళ్తున్నాయి. 70 పెట్టని కొంతమంది అంటున్నారు, 90 పెట్టలేని కొంతమంది అంటున్నారు. ప్రైమరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎన్ని పెట్లుగా ఎనెక్స్ డాక్యుమెంట్స్ వెళ్తున్నాయి అంటే రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఎన్ని ఫోల్డ్స్లో దోచుకున్నారు. కుబేరా సినిమా మనకి రిఫ్లికేట్ అవుతుందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? బినామీ సంస్థల్ని పెట్టి విచ్చలవిడిగా వాడుకుని ప్రజల ఆశల్ని హరించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది లాస్ట్ 5 ఏళ్ళు. ఇక పైన ఈ పార్టీని ఎవరైనా నమ్ముతారా? ఒకవేళ ఇది రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్ మాత్రమే, ప్రజలకేం సంబంధం లేదు, పర్లేదు మాకు ఓట్లు పడతాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏదైతే మనకి ఇది ఉట్టి రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్, ప్రజలకేం సంబంధం ఉండదు, ఓట్లు విచ్చలవిడిగా పడతాయి అనుకుంటే ఇక్కడే పప్పులో కాలేసినట్టు ఆ ప్రభుత్వం కనుక. ఖచ్చితంగా ఆలోచిస్తే అమ్మఒడి పథకం కింద తల్లికి డబ్బులు ఇస్తావు నువ్వు, అదే తల్లికి వైట్లో ఇచ్చిన డబ్బుల్ని నీ మద్యం ముడుపుల్లో నలుపుకోవడానికి బ్లాక్గా కన్వర్ట్ చేయించుతావు. ఫోన్లే డబ్బులే పోతే పోయి సేను వదిలింది అక్కడితో అనుకుంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఆరోగ్య సమస్యలు కల్తీ లిక్కర్ ద్వారా ఇచ్చి చాలామంది ప్రాణహానికి లీడ్ చేసావు. కాదా? ప్రైవేటీకరణ ఎక్కడైపోతాయో, వ్యవస్థ ముడుపులన్నీ బయటకు ఎక్కడ వెళ్ళిపోతాయో అని గవర్నమెంట్ నుంచి బ్రోకర్ సిస్టంలో నడిపి ముడుపులను వసూలు చేసి రాష్ట్రంలో ప్రజలకి ఇంత హాని కలిగించి అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద ఈరోజు చరిత్రలో నిలబెడుతున్న ఈ పర్టికులర్ బ్యాచ్ దొంగలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళు ఎలా చూస్తారు? జనాలు ఎలా చూస్తారు?